యాదాద్రి భువనగిరి జిల్లా జనం టీవీ అప్డేట్స్. పోచంపల్లి మండలం కాప్రాయిపల్లి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి నేషనల్ పర్మిట్ క్యాన్సిల్ కోసం దరఖాస్తు చేయగా జిల్లా రవాణా శాఖ అధికారి 12,000 లంచం డిమాండ్ చేశారు. మరోసారి కలవగా 5,000 ఇస్తేనే నేషనల్ పర్మిట్ క్యాన్సిల్ చేస్తానని చెప్పడంతో ఆయన ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ ట్రాప్లో భాగంగా ఈరోజు ప్రవీణ్ కుమార్ 5,000 రూపాయలు తీసుకొని జిల్లా రవాణా కార్యాలయానికి రాగా ఏజెంట్ సురేష్, అనిల్ అనే వ్యక్తులను ఇవ్వాలని సూచించడంతో వాళ్లకు ఇచ్చాడు. ఇచ్చిన డబ్బులను ఇద్దరు ఏజెంట్లు అధికారి సురేందర్ రెడ్డికి ఇస్తుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కార్యాలయంలోని విచారణ చేసి స్వాధీనం చేసుకున్న నగదు ఇదేనని నిర్ధారించి కేసు నమోదు చేశారు. కార్యాలయంలో పాటు సురేందర్ రెడ్డి నివాసం ఉంటున్న ఆయన ఇల్లు హైదరాబాద్లోని అప్సిగూడలో కూడా దాడులు చేస్తున్నట్టు ఏసీబీ నల్గొండ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్ ఏసీబీ కోర్టుకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మల్లికార్జున్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు.